ముందుగా మానవత రాయ్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. మానవత రాయ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మొన్ననే ఆ జూబ్లీహిల్స్లో గెలిచిన ఆ విజయం మీకైతే మా లోకల్ బాడీకి సంబంధించిన అంశంలో ఆ ఎన్నికలు నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలు మొదట విడతగా ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు 4 వారాల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చేసిన ఆదేశాలు ఏవైతున్నాయో, ఇక దానం నాగేందర్ మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి బీఫామ్పై గెలిచి ఆ తర్వాత మరొకసారి కూడా ఆ అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం కావచ్చు. సో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కనుక ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతుంది. సో ఈ నేపథ్యంలో మరి దీన్నంతా ఎలా చూస్తారో, మొత్తానికి స్పీకర్ సస్పెన్షన్ పెట్టేస్తారా లేకుంటే మరి దానం రాజీనామా చేస్తారా, ఏం చెప్తారు? సరే, ఏది జరిగినా గెలుపు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయింది. మాకు వచ్చినటువంటి బాధ ఏమీ లేదు. ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పరిపాలన ప్రతి ఇంటికి వెళ్తుంది సంక్షేమ పథకాల రూపం. కాబట్టి ఎన్నిక ఏదైనా కానీ గెలుపు కాంగ్రెస్దే. ఇంకా 3000 రోజులు. కేటీఆర్ గారు ఏదో 500 రోజులు అన్నాడు, కానీ ఇంకా 3000 రోజులు అంటే 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. గత 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు, ఇప్పుడు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు. గృహప్రవేశాలు అవుతున్నాయి గ్రామాల్లో. అదేవిధంగా రేషన్ కార్డులు, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఉంటే 10 సంక్షేమ పథకాలకు పేదవాళ్ళు అర్హులు అవుతారు. అట్లాంటి రేషన్ కార్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా సన్న బియ్యం. ఇలా బంజారీలు, జూబ్లీహిల్స్ బడాబాబులు ఏ అన్నం తింటున్నారో అందులో పనిచేసే పనివాళ్ళు, బస్తీ ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కూడా అదే సన్న బియ్యం తింటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటారు. ఇట్లాంటి తరుణంలో మేము ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రజల పార్టీ ఇస్తాడు, నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద. అరే ఇన్ని చేస్తాడు. 2500 ఈడ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 7600 కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 2500 మరి విధ్వంసం కాబడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో రేవంత్ రెడ్డి వస్తాడు, ఒక్కొక్కటిగా మనకు అందిస్తాడు సంక్షేమ పథకం అని చెప్పి ప్రజలే దీవిస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో కనీ వెని ఎరగని రీతిలో 25,000 ఓట్లు రావటం జరిగింది. కాబట్టి మాకు వచ్చినటువంటి బాధ లేదండి. ఏ ఎన్నికైనా, స్థానిక సంస్థలైనా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ అయినా, మేయర్ ఎన్నికలైనా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, ఏ ఎన్నికైనా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకంటే ధీమాగా ఎందుకున్నామంటే అదే ప్రతి ఇంటికి 10-11 పైగా సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. సరే, ఒకటి ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు, అది చేయలేదు, ఇది చేయలేదు. గతంలో రైతు భరోసా ఇవ్వలేదంటే ఇచ్చింది. రైతు రుణమాఫీ చేయలేదంటే దాదాపు 25,30,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసింది. ఒకళ్ళిద్దరు సాంకేతిక కారణాలతో మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తానన్నది తప్ప నిరాకరించలేదు, ఎగ్గొట్టలేదు. రైతు రుణమాఫీ 10 ఏళ్లలో అంచెలంచెలుగా 10 ఏళ్లు చేస్తే మేము 19 నెలల కాలంలోనే 2 లక్షల రుణమాఫీ, వాళ్ళు 1,00,000 రుణమాఫీ చేయలేకపోయారు. మేము 2 లక్షల రుణమాఫీ చేసి నిరూపించిండు రేవంత్ రెడ్డి. రైతు భరోసా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు వేసినాం. దాదాపు అన్నదాతలకు సరే రేపు ఖైరతాబాద్ ఎన్నిక జరగవచ్చు. ఎన్నిక ఏదైనా సరే అక్కడ ప్రజలు రకరకాలుగా లబ్ధి పొందుతున్నారు. ఆ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, సమర్థత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాయి. ఇందులో ఎటువంటి సంకోచం లేదండి. నేను చెప్పిన 3,000 రోజుల తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు ప్రజలు తీర్పు ఏందో తర్వాత చూద్దాం. కానీ 20 లక్షల ఇల్లు టార్గెట్గా, లక్ష్యంగా దాదాపు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదవాడికి ఏం కావాలండి? ఆకాశ హార్మాలు, స్కైవేలు, హైవేలు అవసరం లేదండి. పేదవాడికి గూడు కావాలా? కూడు రేషన్ కార్డు రూపంలో సన్న బియ్యం పోతుంది. గూడు ఇందిరమ్మ రూపంలో నిర్మిస్తున్నాం. గతంలో ఇందిరమ్మ 20 లక్షలు కట్టిన రాష్ట్రంలో. పోడు భూములకు 2006లోనే 10 లక్షల ఎకరాలు పట్టాలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి గుంజుకుంది. ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరాగాంధీ గారు ఇప్పుడు తలుచుకుంటాం. భూ సంస్కరణ చేసి పేద ప్రజలకు భూములు పంచింది దామోదరం సంజయ్ గారు, ఇందిరాగాంధీ గారు. పంచితే కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములు లాక్కొని అసైన్ భూములని రకరకాల పేర్లతో వ్యవసాయం చేసే భూములు లాక్కున్నారు. మళ్ళీ అట్లాంటి భూములలో ఇందిరమ్మ, పేదవాళ్ళకు స్థలం ఉంటే ఇందిరమ్మ ఇల్లు కడతాను. కాబట్టి మరొకసారి ఇందిరమ్మ పాలనని గుర్తు తెచ్చే విధంగా, గరీబీ హఠావు అనే విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు మంచిని స్వీకరిస్తారు. మరి చెడుగా ఎంత ప్రచారం చేసినా
వాళ్ళు నమ్మరు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూడండి, మొన్న సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాను నమ్ముకుంటే ఎట్లండి? ప్రజల్ని నమ్ముకోవాలి. ఓట్లేసే ప్రజలకు మనం ఏం చేస్తున్నామో, గతంలో ఏం చేసినామో చెప్పుకోవాలి. వాళ్ళు బాకీ కార్డులు అంటే మేము లూటీ కార్డులు, 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చేసిన లూటీని ప్రజల ముందు చెప్పినాం. వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్డులన్నీ కూడా ప్రజలకు పంచడం. ప్రజలు నమ్మట్లేదు, ఇప్పటికి కూడా నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. రేపో మాపో కేటీఆర్ గారు, గవర్నర్ గారు అనుమతి కూడా వచ్చింది. యాంటీ కరప్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 17A ప్రకారం, 19A ప్రకారం తప్పకుండా చర్యలు ఉంటాయి ఏదేమైనప్పటికీ. కాబట్టి మేము అధికారంలో రావటం కూడా కారణం ఏంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని కూకటి వేళతో పీకి వేస్తాం, పెకిలివిస్తాం. అట్లాంటి కారణభూతుల్ని వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాను. కాళేశ్వరం విషయంలో సిబిఐకి అప్పచెప్పినాం. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలస్యంగా కొంచెం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు గవర్నర్ గారు కూడా 3 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా సిబిఐ కూడా మరి చర్యలు ప్రారంభిస్తుందని చెప్పి మేము ఆశావాహకంగా, మరి ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్లకు తప్పకుండా శిక్షలు ఉండాలని చెప్పి మేము అందరం కూడా ప్రజాస్వామ్య వాదులు అందరం కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా కూడా ఉన్నాం. కాబట్టి దానం నాగేంద్ర గారు వారి నిర్ణయం ఇంకా వెలువరించలేదు. ఇది ఊహాగానాలు. వారు రాజీనామా చేస్తారు, లేకపోతే అనర్హత వేయబడితే 6 సంవత్సరాల పాటు పోటీ చేయకుండా ఆగిపోవాల్సి వస్తుందని చెప్పి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్పీకర్ గారు, మేము కోర్టులు అంటే గౌరవిస్తాం, సుప్రీంకోర్టు చెప్పింది, స్పీకర్ గారు విచారణ జరుపుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా 12 మంది ఎమ్మెల్యేలని 80 మంది 90 మంది వాళ్ళకి బలం ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ చేయాలని కుట్రల బన్ని నయానో భయానో రకరకాల బెదిరింపులకు గురి చేసి మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా సబితా ఇంద్రారెడ్డి గారు, కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఆ రోజు మేము కోర్టులకు వెళ్ళాం. కానీ ఆ రోజు కోర్టులు ఈ విధంగా స్పందించినట్లయితే నిజంగా బాగుండేది. కానీ ఈరోజు ఎక్కువ బాగా స్పందిస్తున్నాయి. ఒక రకంగా 2 రకాల కత్తికి 2 వైపులా పొదినట్టు కోర్టులు కూడా తీర్పిస్తున్నాయి. తమిళనాడు చట్టాల విషయంలోనేమో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు 3 నెలల్లో అమలు అంటే సుప్రీం రాష్ట్రపతి కానివ్వండి, గవర్నర్లు కానివ్వండి, 3 నెలలకు మించి బిల్లులు మరి తన వద్ద పెట్టుకుంటే అది అమలైనట్టే, చట్టమైనట్టే అని అంటారు. కానీ మళ్ళా ద్రౌపది ముర్ము గారి 143 నిబంధన ప్రకారం మరి రాష్ట్రపతి యొక్క అధికారాలు, గవర్నర్ యొక్క అధికారాలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళ యొక్క అధికారాల పైన మీరు సమీక్ష చెప్పండి అని చెప్పి మళ్ళీ పంపిస్తారు. కాబట్టి ఏ కోర్టు ఏ తీర్పు ఇచ్చినప్పటికీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చింది రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్లో చేర్చారు. కోర్టులు సమీక్ష చేయగలవు. మొన్న కలకత్తాలో కానివ్వండి, నువ్వు ఇది ఎమ్మటే ఎమ్మెల్యేలను అనర్హత వేస్తానని చెప్పలేవు. అది చట్టం కాదు. అట్లాంటప్పుడు మరి కోర్టులే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావాలా? ఆ ప్రకారంగా చూస్తే కోర్టులే మరి ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు, ఇంత ఎన్నికల వ్యవస్థ ఎందుకు, పార్లమెంట్ ఎందుకండి? ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినో పెట్టుకుందాం మనం. 10వ షెడ్యూల్లో చేర్చడం అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. అక్కడ వారు చెప్పింది వారే అంతిమంగా వేటు వేయగలరు. ఈ సభ్యుడు ఏ పార్టీ సభ్యుడు ఇతని పైన అనర్హత వేటు వేయాలా వద్దా అనేటటువంటి అంతిమ నిర్ణయం, విచక్షణాధికారం స్పీకర్ గారికే ఉన్నది. సరే, కోర్టులు కూడా ఈ విధంగా స్పందించడం కూడా మంచిదే. అందుకు భవిష్యత్తులో రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే శాసనసభ్యులు మరి పార్టీ ఫిరాయింపులు పాల్పడితే పటిష్టమైన చట్టాన్ని ఆ రోజు మేము తీసుకొచ్చినాం. చట్టంలో లోపాలను అధిగమించి గత ప్రభుత్వం మా ఎమ్మెల్యే గతంలో మాకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇలే, మధుసూదనాచారి గారు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు స్పీకర్ విచారణ చేస్తాడు. ఇది గొప్పదనం, ప్రజాస్వామ్యంలో గొప్ప పరిణామ క్రమం. కోర్టులను గౌరవించేస్తున్నారు. కాబట్టి మరి చట్టాలంటే కూడా, రాజ్యాంగం నిబంధనలు అంటే కూడా, పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే కూడా గౌరవంగా మేము ముందుకు పోతున్నాం. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కాబట్టి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. ముందే మనం అది తీసుకుంటారు, ఇది తీసుకుంటారని ఊహాజనితమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి మనం? కాబట్టి మేము చూస్తున్నాం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా. అంటే మానవతరాయ్ గారు ఇప్పుడు ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వాళ్ళందరూ కూడా కండవాలు కప్పుకున్నారు. సో విచారణలో వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని పట్ల కాసేపు పక్కన పెడితే, దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా? ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పకుండా, అటు కాంగ్రెస్ చెప్పకుండా, ఇటు స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకుండా కోర్టులో జోక్యం చేసుకోవడం, ఇదంతా వాళ్ళు సభ్యులు ఏం చెప్తున్నారండి విచారణలో? మేము కాంగ్రెస్ కాదంటున్నారు. సభ్యులే అంత చెప్తున్నప్పుడు మనం ఎవరైనా చెప్పడానికి స్పీకర్ తేల్చారా? మనకు విచక్షణాధికారం లేవు. మేము ఈ కండవా వేసుకున్నామంటే ఇది కండవా కాంగ్రెస్ ఎవరైనా వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు. పండగల్లో, పబ్బాల్లో, సంస్కృతి సాంప్రదాయాలు అయ్యగారులు కూడా వేసుకుంటారు. మాకెళ్ళి ఖమ్మం జిల్లాలో ఇటు వేసుకుంటారు అందరూ. అంటే వాళ్ళు కాంగ్రెసా?
ఇక్కడ హస్తం గుర్తుందా? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మల్లికార్జున చేరలేదని ఖర్గే ఉన్నాడా? చెప్తున్నారా? సోనియా గాంధీ ఉందా అంటే అది కాంగ్రెస్ అయితే. కాబట్టి ఇది నేను హుందాగా ఇప్పుడు కాదు, ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు ఈ కండవా వేసుకుంటా. అదేంటంటే ఒక గౌరవానికి, ఒక మర్యాదకి, హోదాకి ఎవరైనా వేసుకోవచ్చు. అంటే మానవతరాయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు సరే జాతీయ జెండాలు కప్పుకున్నామని కావచ్చు, కాంగ్రెస్ జెండాలు కప్పుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళైతే మొత్తానికైతే కొంత మరి అధికార పార్టీలో కొంత అభివృద్ధి జరుగుతుంది, సీఎం నిధులు ఇస్తారు, సో అధికార పార్టీ కండువాలు కప్పుకున్నామని చెప్పుకుంటున్న నేపథ్యంలో స్పీకర్ ముందు చెప్పడంలో ఎందుకు సంకేతం? అదే క్రమంలో టీవీలో వచ్చే వార్తలు, పేపర్లో వచ్చే ఇక్కడంతా ప్రముఖులే, జర్నలిస్టులే ఉన్నారు అంత పెద్దలు. కాబట్టి కప్పర బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు అంటే మా పిఆర్ఓ గారు అన్నగారు సోదరులు పెద్దలు, అదేవిధంగా పల్లె రవికుమార్ గౌడ్ గారు, వారు కూడా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు. మేము కూడా పలు కేసుల్లో కోర్టుకు పోయినాం. పేపర్ కటింగ్లు పెడితే జడ్జి గారు కొట్టేశారు. పేపర్ కటింగ్లు, టీవీ కథనాలు కోర్టు చెల్లవండి అవి. కాబట్టి ఆ సభ్యులు ఏం చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తాను 5,000 రూపాయలు ప్రతి నెల. అసెంబ్లీలో సమావేశాలు జరిగేటప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము 38 మంది సభ్యులు అని చెప్పి పదే మమ్మల్ని కూడా కలుపుకొని చెప్తున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో మేము టీఆర్ఎస్ సభ్యులమా? మేము ప్రభుత్వం సభ్యులమే కదా. మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్నాం, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాం. మరి కమ్యూనిస్టులు కూడా పని చేస్తున్నారు కలిసి, ఎంఐఎం సభ్యులు కూడా కలిసి పని చేస్తున్నారు. కండవ వేసుకుంటారు, లేకపోతే లేదు, వాళ్ళు ఎర్ర కండవ వేసుకుని వస్తారు. మర్యాద పూర్వకం కప్పుతామంటే కప్పించుకుంటారు, లేకుంటే లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇది పట్టుకొని, ఈ కండవాన్ని పట్టుకొని, ఇది హస్తం గుర్తు లేకుండా, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు చిత్రపటాలు లేకుండా, రాహుల్ గాంధీ గారు లేకుండా నిర్ధారించలేము. అదేవిధంగా గులాబీ కండవ వేసుకుంటే టీఆర్ఎస్ అని చెప్పలేము. దాంట్లో కేసీఆర్ గారు కారు గుర్తుండాల. ఇంట్లో పసుపు వాడుతున్నాం కదా అని చెప్పి పసుపు మొత్తం కూడా పసుపు వాడుతున్నారని చెప్పి వీళ్ళంతా తెలుగుదేశం అనుకుంటారు, భారతదేశంలో ఉన్న ప్రజలంతా. సైకిల్ గుర్తుంటే అది పార్టీ చిహ్నంగా అనుకుంటాం. ఒక్క నిమిషం సార్, ఒకసారి కప్పర ప్రసాద్ గారితో మాట్లాడదాం. బీజేపీ